నేను మీ డాక్టర్ స్వర్ణ. ఇవాల్టి వీడియోలో ఈ సీతోఫలాది చూర్ణ డ్రై కాఫ్కి వెట్ కాఫ్కి యూస్ అవుతుందని చెప్పాను కదా, ఎలా యూజ్ చేయాలి అన్నది చెప్తాను. ఫస్ట్ 3 to 5 గ్రామ్స్ అంటే చిన్న టేబుల్ స్పూన్, చిన్న అయితే బిగ్ స్పూన్ అయితే హాఫ్ స్పూన్, లేదు చిన్న స్పూన్ అయితే ఒక స్పూన్ ఫుల్, 3 to 5 గ్రామ్స్ మధ్యలో ఉండాలి డోస్ అన్నది. దాన్ని విత్ హనీ, మంచి హనీ అంటే అడల్ట్రేటెడ్ హనీ కాకుండా రా హనీ మీకు దొరుకుతుంది కదా, ఆ హనీతో మిక్స్ చేసుకొని, అంటే లంగరించి అంటారు కదా, పేస్ట్ రూపంలో చేసి దాన్ని మీరు నాలుక పైన పెట్టి యూజ్ చేయొచ్చు. ఇది డైలీ మార్నింగ్ అంటే పరగడుపున బ్రష్ చేసిన తర్వాత మీరు తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఫస్ట్ మీకు కోల్డ్ కాఫ్ స్టార్ట్ అవుతూ ఉంది అని మీకు తెలుస్తుంది కదా, లైక్ గొంతులో గరగర అనడము లేదా నొప్పి రావడము, ఆ టైంలో మీరు స్టార్ట్ చేశారు అంటే కనుక మీకు మంచి యూస్ అన్నది తెలుస్తుంది, ప్రొలాంగ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే ఇది ఏ ఏజ్ గ్రూప్ నుంచి వాడచ్చు అంటే కనుక అబౌవ్ 2 years నుంచి ఎవరికైనా వాడచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే 3.5 years వచ్చే వరకు మీరు మీరు ఏ మెడికేషన్స్ అయితే యూజ్ చేస్తారో అవే యూజ్ చేయండి. ఎందుకంటే బేబీస్ వాళ్ళ యొక్క కంప్లైంట్స్ని చెప్పలేరు మనకి, సో అక్కడ రిస్క్ తీసుకోకండి. లేదు మీరు ఒక ఆయుర్వేదిక్ ఫిజిషియన్ని కలిసి యూజ్ చేస్తాను అంటే ఒకసారి తీసుకెళ్తే అది ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా నార్మల్ వైరల్ కాఫా, లేదు ఏదైనా ఫారింజైటిస్ లాంటి కేసెస్ ఉన్నాయా, లేదు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లేదా లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఏంటి అన్నది డయాగ్నోస్ చేసిన తర్వాత మీకు మెడికేషన్ గురించి సజెషన్స్ ఇస్తారు. ఇఫ్ నాట్ అబౌవ్ 3.5 years బేబీస్కి అయితే మాత్రం స్టార్టింగ్ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ కాఫ్లో మీరు ఇది ఇచ్చారు అంటే, బేబీస్ కాబట్టి 3 grams అంతే, ఓకేనా. అడల్ట్స్కి అయితే కనుక అంటే అబౌవ్ 18 years ఆఫ్ ఏజ్ వాళ్ళకి 3 to 5 grams ఇచ్చి హనీతో మిక్స్ చేసి యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. డూస్ అండ్ డోంట్స్ అంటూ ఏమి ఉండవండి, నార్మల్గా మీరు ఫాలో అయ్యేటివే. లైక్ కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు స్వీట్స్ తినకూడదు, బేసిక్ థింగ్ అది. ఎందుకంటే మధుర ఆహారాలు అన్నవి ఇంకా బాడీలో కఫాన్ని పెంచుతాయి, సో దాట్ కాఫ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే చల్లటి పదార్థాలు, పెరుగు తినకూడదా అంటే తినచ్చు, పెరుగు తింటే కాఫ్ ఎక్కువ అవుతుంది అని కాదు, బట్ మీరు ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి. లైక్ ఫ్రిడ్జ్లో పెట్టింది లేదు కూల్ అయి ఉన్న పెరుగుని తీసుకోవద్దు, ఫ్రెష్ పెరుగుని మీరు కన్జ్యూమ్ చేయొచ్చు. అలాగే నాట్ ఓన్లీ ఇన్ ద కండిషన్స్ ఆఫ్ కాఫ్, ఎప్పుడైనా కూడా పెరుగు అన్నది ఆఫ్టర్నూన్ టైమ్స్ మాత్రమే సజెషన్ చేస్తాం, లైక్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్, నాట్ అట్ నైట్ టైం పెరుగు తీసుకోవడం అన్నది ఆయుర్వేదంలో నిషేధిస్తారన్నమాట. ఎందుకంటే అది మీ ఛానల్స్ని బ్లాక్ చేస్తుంది అనేసి. మీరు మజ్జిగ తీసుకోవచ్చు ఆ టైంలో, ఓకేనా. పొద్దున మధ్యాహ్నం మాత్రం పెరుగు తీసుకోవచ్చు. ఇది సీతోఫలాది చూర్ణ. దీని యూజెస్, పత్యాపత్యాలు, ఇండికేషన్స్, కాంట్రా ఇండికేషన్స్ అంటూ ఏమీ ఉండవండి దీనికి. ఫ్రమ్ 18 years ఆఫ్ ఏజ్ 3 to 5 grams ఉండొచ్చు. బిలో 18 years నేను చెప్పినట్లు less than 3 grams మిక్స్డ్ విత్ హనీ. ఇక్కడ హనీ అన్నది ఎందుకు చెప్తున్నానంటే అనుపాన కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఆయుర్వేదిక్లో, ఓకేనా. ఏ మెడిసిన్ తీసుకున్నా కూడా ఇప్పుడు నార్మల్ మెడికేషన్స్ లాగా విత్ వాటర్, పారాసెటమాల్ విత్ వాటర్, అలా ఎనీ మెడికేషన్ విత్ వాటర్ అని చెప్తాం కదా, అట్లా ఉండదు. దీనికి ఒక్కొక్క మెడికేషన్కి మోస్ట్లీ ఒక్కొక్క అనుపానం అన్నది ఉంటుంది. అలా ఈ సీతోఫలాది చూర్ణానికి హనీ అన్నది బెస్ట్ అనుపాన అనమాట. అది ఏం చేస్తుందంటే మెడికేషన్ యొక్క యాక్టివిటీని అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ పని తత్వాన్ని పెంచుతుంది. బాడీలోకి వెళ్ళి ఇండివిజువల్గా మీరు సీతోఫలాది చూర్ణ విత్ వాటర్ తీసుకుంటే ఏ యాక్షన్ ఉంటుందో అంతకు మించిన యాక్షన్, దాని ఎగ్జాక్ట్ పవర్ అన్నది మీరు అలాంగ్ విత్ హనీ తీసుకుంటే ఉంటుందన్నమాట, ఓకేనా. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఇలాగే కాఫ్కే కాకుండా ఫస్ట్లీ ఇది కాఫ్కి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ దీని యొక్క యాక్షన్స్ అన్నవి షుగర్ ఉండి కొంతమంది అరిచేతులు, అరికాళ్ళు మంటలుగా ఫీల్ అవుతుంటారు, అటువంటి వాళ్ళకి యూస్ అవుతుంది. లేదు షుగర్ ఏమి ఉండదు, అలాంటి వాళ్ళకి కాళ్ళు చేతులు మంటలు ఉంటాయి, అటువంటి వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది. బట్ షుగర్ ఉన్నప్పుడు
ఇందులో సితోఫలాది చూర్ణం మీరు ఇండికేటెడా కాంట్రా ఇండికేటెడా అన్నది మీరు కంపల్సరీగా ఒక ఆయుర్వేదిక్ ఫిజిషియన్ని కన్సల్ట్ అయిన తర్వాత మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. బట్ నాన్ డయాబెటిక్ పేషెంట్స్ మాత్రం మీరు యూస్ చేయొచ్చు. ఇఫ్ మీరు డయాబెటిక్ కాదు బట్ మీకు కాళ్ళు చేతులు మంటలు ఉన్నాయి అంటే మీరు సితోఫలాది చూర్ణ యూస్ చేయొచ్చు. అలాగే రేర్ కేసెస్లో గట్ హెల్త్ లైక్ ఆకలి మందగించి ఉంటుంది, సరిగ్గా ఆకలి ఉండదు అన్న వాళ్ళకు కూడా ఈ సితోఫలాది చూర్ణంని ప్రిఫర్ చేస్తాము. ఓకేనా, ఇది దీని యూసెస్. ఇది మార్కెట్లో వేరియస్ కైండ్స్ ఆఫ్ బ్రాండ్ నేమ్స్తో వస్తుంది. లైక్ డాబర్ అని, బైద్యనాథ్ అని, జండు అని, ఇంకా వేరే వేరే ఫార్మసీ వాళ్ళు కొట్టకల్ అని ఫార్మసీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. బెస్ట్ ఏది అన్నది, అవైలబిలిటీ ఏది ఉన్నది తీసుకోవాలి అన్నది మీకు మీ యొక్క కండిషన్, మీ యొక్క ఏరియాలో ఏది అవైలబిలిటీ ఉంటుందో దాన్ని చూసి ద బెస్ట్ బ్రాండ్ని మీరు చూస్ చేసుకోండి. ఓకేనా, ఇది.